ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే అంశంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో ముందుగా 11 రకాల సేవల్లో ప్రక్రియలను కుదిస్తున్నామని అధికారులు తెలిపారు. రాజధాని అమరావతిలో వైసీపీ నేతలకు తిరిగే అర్హత ఉందా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టం చేశారని, వైసీపీ మినహా అన్ని పార్టీలు జై అన్నాయన్నారు. రైతుల ఓపిక, సహనానికి హద్దుంటుందని, హద్దు దాటితే ఎదురుదాడి తప్పదని వ్యాఖ్యానించారు. కాగా ఏపీ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ తీరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. హాస్టల్ నుంచి విద్యార్థిని గెంటివేయడంపై మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సోషల్ వెల్ఫేర్ అధికారులు కలెక్టర్ను ఆదేశించారు. దీంతో వార్డెన్ స్వప్నను సస్పెండ్ చేశారు. 5 ఏళ్ల పాటు జగన్ అరాచకత్వాన్ని ఎదురొడ్డి రాజధాని రైతులు నిలిచారని, ఇప్పుడు వైసీపీ నేతలు సిగ్గు లేకుండా అమరావతి యాత్ర అంటున్నారని ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య విమర్శించారు. వైసీపీ కొత్త నాటకం ఆడుతోందని మండిపడ్డారు. జగన్ అరాచకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పిలుపునిచ్చారు. సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే వెంకట ప్రసాద్లు ఆవిష్కరించారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఎన్టీఆర్ హంద్రీనివా కాలువలు తవ్వించారని తెలిపారు. అంతే స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలతో చెరువులకు నీళ్లందించారన్నారు. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యల వివాదంపై మహిళా కమిషన్ ఎదుట రేపు హాజరవుతానని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన తాను రేపు వస్తానంటూ మహిళా కమిషన్కు సమాచారం ఇచ్చారు. వైసీపీ నేత పేర్ని నాని మరోసారి బూతులతో విరుచుకుపడ్డారు. ఓ సామాన్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ప్రజల కోసం మీ ఎమ్మెల్యే పార్థసారథి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. ఇదే సమయంలో వార్డుకు కేటాయించాల్సిన స్టోర్ను బీజేపీకి కేటాయించారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప ఆరోపిస్తూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ విషయంపై టీడీపీ, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపు చేయాల్సిన ఎమ్మెల్యే పార్థసారథి అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు నీలకంఠరెడ్డితో పాటు కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేసి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు మరో 20 కుటుంబాలు టీడీపీలో చేశాయి. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అనంతపురంలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయం జిల్లాకే వన్నె తెస్తోంది. 2018లో ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీలో 1500 మంది విద్యార్థులు వివిధ కోర్సులను పూర్తి చేశారు. జూలై 1న నిర్వహించే స్నాతకోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై డిగ్రీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వంటి ప్రముఖులు హాజరు కానున్నారు. విశాఖ జిల్లా సునీల్ శర్మ కాలనీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన అదనపు భవనాలను ఎంపీ భరత్ ప్రారంభించారు. పాఠశాల భవనానికి పూర్తి పెయింటింగ్, గ్రిల్స్ ఏర్పాటు, అందరంగా 3 తరగతి గదుల నిర్మాణం చేపట్టామని, క్లాస్ రూముల్లో లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించామని భరత్ తెలిపారు. విద్యార్థుల మార్కులే కాదు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా బోధన ఉండాలని, అదే నిజమైన విద్యకు నిదర్శనమని ఎంపీ భరత్ తెలిపారు. తిరుపతి జిల్లాలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో బాక్సింగ్ అకాడమీ, శిక్షణా కేంద్రాన్ని శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. జాతీయ స్థాయి పోటీలకు అనువుగా
చైనా నుంచి బాక్సింగ్ రింగ్ ను తీసుకొచ్చి అమర్చామన్నారు. అంతర్జాతీయ శిక్షకులను నియమించామని తెలిపారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రవినాయుడు తెలిపారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులైన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని ఏసీపీ ఆఫీసులో లొంగిపోయారు. అంతకుముందు ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఏజీఎం కోర్టులో విచారణ జరగ్గా మరిన్ని వివరాల సేకరణ సీఐ నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సీఐ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. విచారణను జూలై 1కి వాయిదా వేసింది. 4 ఏళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ధారావత్ నిఖిల్ కేసులో కీలక పరిణామం జరిగింది. నిఖిల్ మృతిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. నిఖిల్ ను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులే చంపేశారని నిఖిల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముందుగా నిఖిల్ ను కిడ్నాప్ చేసి ఉరివేశారని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో రేపు జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దయింది. వర్షాలతో సభ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వేదికను హైదరాబాద్కు మార్చారు. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సు నిర్వహిస్తారు. ఇక్కడి నుంచే సీఎం రేవంత్ రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. 6 తడి పంటలు వేసి అధికంగా దిగుబడులు సాధించాలని రైతులకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా కూరెళ్లలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాగలి దున్ని విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తయినా మిగిలిన 10% పనులు రేవంత్ పూర్తి చేయలేకపోతున్నాడని అన్నారు. తనకు సెక్యూరిటీ తగ్గించినా, గన్మెన్లను తొలగించినా, చంపేందుకు కుట్ర పనినా భయపడే ప్రసక్తే లేదన్నారు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 33,000 మెజార్టీతోనే గెలిచారని, డూప్లికేట్ ఓట్లతోనే ఆయన ఈ విజయం సాధించారని తమకు అనుమానంగా ఉందని అన్నారు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత. బోధన్ నియోజకవర్గంలో ఏడాదిలో 7,000 ఓట్లు తొలగించారని, సీఎం నియోజకవర్గంలో కేవలం 800 ఓట్లు మాత్రమే తొలగించారన్నారు. ఇంటర్ స్టేట్ డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఎల్ఓ, బీఎల్ఏల ఇంటింటి సర్వే పనితీరును కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటింటికి వెళ్లి సర్వేను ఎలా నిర్వహిస్తున్నారని ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండేలా చూసుకోవాలని, 1 కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదై ఉంటే వాటిని సరిచేసుకోవాలని కోరారు. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ, పీసీ నోటిఫికేషన్ వచ్చే 5 నెలల్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ముట్టడితో డీజీపీ కార్యాలయం దగ్గర భారీ పోలీస్ బందోబస్తు మోహరించారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల దోపిడీ, యాజమాన్య కోటా సీట్ల విక్రయాలు, విద్యా ప్రమాణాలలో లోపాలను నిరసిస్తూ మాసప్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ నేతలు ముట్టడించారు. ప్రైవేట్ కళాశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని, బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలని, యాజమాన్య కోటా సీట్లను అక్రమంగా విక్రయిస్తున్న కళాశాలలను బ్లాక్ లిస్టులో చేర్చాలని, విద్యా ప్రమాణాలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో డంపింగ్ యార్డుకు నిరసనగా స్థానికులు ఆందోళన చేపట్టారు. పోచమ్మ ఆలయ చౌరస్తాలో మున్సిపాలిటీ చెత్త వాహనాలను బస్తీవాసులు అడ్డుకున్నారు. డంప్ యార్డు వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇళ్లు, ఆసుపత్రుల వ్యర్థాలకు నిప్పు పెట్టడం వల్ల దుర్వాసన, భారీ పొగ వ్యాపించి ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని, త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ సర్వే ఉద్రిక్తతలకు దారితీసింది. సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను స్థానిక రైతులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. రాజీవ్ రహదారిపై పడుకొని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రైతులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బైపాస్ రోడ్డు నిర్మాణానికి తమ భూములను ఇవ్వలేమని రైతులు స్పష్టం చేశారు.
విశాఖ మర్రిపాలెంలో అత్తింటి ఎదుట నిండు గర్భిణి ఆందోళనకు దిగింది. రెండో సంతానం వద్దని, అబార్షన్ చేయించుకోవాలని అత్త, మామ, భర్త వేధిస్తున్నారని బాధితురాలు వాపోయింది. వారం రోజుల పాటు గదిలో బంధించి కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని బైఠాయించింది. మంచిర్యాల జిల్లా భీంపూర్లో కుల బహిష్కరణ కలకలం రేపింది. చంద్రశేఖర్ భార్య తానక్క కాంగ్రెస్ నుంచి వార్డు మెంబర్గా గెలుపొందారు. అయితే కుల పెద్దలు వారిని బీఆర్ఎస్లో చేరాలని ఒత్తిడి తెచ్చారు. అందుకు ఒప్పుకోకపోవడంతో కుల బహిష్కరణ చేశారు. తానక్క కుటుంబానికి ఎవరూ సహాయం చేయొద్దని, ఉపాధి పనులకు కూడా పిలవకుండా వెలివేశారు. దీంతో పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లో తమిళనాడు, పుదుచ్చేరి మరబోట్లు తిరుగుతున్నాయి. స్థానిక మత్స్యకారులను రెచ్చగొట్టేలా అక్కడి జాలర్లు వ్యవహరిస్తున్నారు. రాళ్లు, ఖాళీ సీసాలు విసురుతూ దాడులకు పాల్పడుతున్నారు. గోవిందపల్లిపాలెం, శ్రీనివాసపురం తీరాల్లో మత్స్య సంపద దోచుకెళ్లారు. గస్తీ కోసం ఏపీ ప్రభుత్వం 3 మరబోట్లను ఏర్పాటు చేసింది. అయితే గస్తీ కాస్తున్న టాస్క్ ఫోర్స్ బృందాలను తికమక పెడుతూ తమిళనాడు, పుదుచ్చేరి జాలర్లు గందరగోళానికి గురి చేస్తున్నారు. ఘట్కేసర్లో పోకిరీలు రెచ్చిపోయారు. రాత్రిపూట రోడ్లపై బైకులు నడుపుతూ కార్లను వెంబడించారు. మహిళలు వెళ్తున్న కార్లపై దాడులకు యత్నించారు. పోకిరీల బెడదతో ఓ కారులోని చిన్నారులు హడలిపోయారు. గుక్కపెట్టి ఏడ్చారు. ఈ దృశ్యాలన్నీ ఓ కారు డాష్ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై ఓ యువతి వీడియో పోస్ట్ చేశారు. పోకిరీలను అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. పాఠశాల మరమ్మత్తు పనులు పూర్తి చేసినప్పటికీ తనకు రావాల్సిన బిల్లులు మంజూరు కాలేదని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ పాఠశాల భవనానికి తాళం వేసిన ఘటన ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో జరిగింది. మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి తనకు 11 లక్షలు రావాల్సి ఉందని కాంట్రాక్టర్ చెల్ల అయోధ్య తెలిపారు. దీనిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సింహాచలం అప్పన్న స్వామిని హోంమంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన హోంమంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజయవాడలోని అక్కినేని మల్టీ స్పెషాలిటీ అండ్ రోబోటిక్ హాస్పిటల్లో అత్యాధునిక రోబోటిక్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ అక్కినేని మణి ఆధ్వర్యంలో 51 ఏళ్లు మహిళకు క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. గర్భాశయం తొలగించిన తర్వాత రోబోటిక్ టెక్నాలజీ సహాయంతో వెన్నుపూస చివరి భాగమైన ఎముకకు ఎలాంటి నరాలు దెబ్బతినకుండా విజయవంతంగా సరిచేశారు. ఇటువంటి అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో జేడీ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షో కలర్ఫుల్ గా జరిగింది. వసుదైవ కుటుంబం, ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే థీమ్ తో రూపొందించిన కాస్ట్యూమ్స్ ను మోడల్స్ ప్రదర్శించారు. ప్రతి ఏటా నిర్వహించే జేడీ యాన్యువల్ డిజైన్ అవార్డ్స్ లో విద్యార్థులు ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా మోడల్స్ చేసిన క్యాట్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. ఉపరితల ద్రోణుల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రానున్న 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి భయం వీడడం లేదు. 2 రోజులుగా అశ్వారావుపేట అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం హడలెత్తిస్తోంది. ఓ ఎద్దుపై పులి దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమైంది. రేడియో సిగ్నల్ కాలర్ ఆధారంగా గాలిస్తున్నారు. అవసరమైతే తప్ప ఒంటరిగా ఎవరూ రావద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ లో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 100కు పైగా షాపింగ్ మాల్స్, లాడ్జీలకు నోటీసులు ఇచ్చారు. మహిళల భద్రతే ధ్యేయంగా పోలీసులు చర్యలు చేపట్టారు. యాంటీ స్పై డిటెక్టివ్ డివైస్ ఏర్పాటు చేసుకోవాలని నోటీసుల్లో తెలిపారు. సీక్రెట్ కెమెరాలను గుర్తించేందుకు యాంటీ స్పై డిటెక్టివ్ డివైస్ లేకుంటే మాల్స్ సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో తప్పిపోయిన బాలికల కథ సుఖాంతమైంది. 20 ప్రత్యేక బృందాలు, డాగ్ స్క్వాడ్ ద్వారా పోలీసులు చిన్నారులను ట్రేస్ చేశారు. రాయదుర్గం వీధిలో బాలికలను కిరణ్ అనే వ్యక్తి ఆశ్రయం ఇచ్చారు. దీంతో ఇవాళ బాలికలను తీసుకొచ్చిన పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
ప్రధాని మోదీ సీషెల్స్ దేశంలో 3 రోజుల పాటు అధికారికంగా పర్యటించారు. సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు ఆ దేశ స్వర్ణోత్సవ జాతీయ దినోత్సవ వేడుకలకు ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా హాజరయ్యారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాల ప్రధానులు సమావేశమై 2 దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత, ఆర్థిక సహకారం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం వినాయగర్ దేవాలయాన్ని సందర్శించారు. రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో ఖర్గే ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా, కేసీ వేణుగోపాల్, ప్రియాంక, జేపీ నడ్డా పాల్గొన్నారు. కేరళంలో బీజేవైఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. సచివాలయం ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలపై వాటర్ కెనాన్లు ప్రయోగించారు. లిక్కర్ మాఫియాకు కాంగ్రెస్ లొంగిపోయిందంటూ సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. నిరసనకు దిగింది. దాంతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించింది. కోర్టు సెలవుల తర్వాత పిటిషన్ను లిస్ట్ చేయాలని సుప్రీం ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో నిందితుల తరపున ఎవరూ వాదించవద్దని అయోధ్య బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఎవరైనా వాదిస్తే 5 లక్షల జరిమానా విధిస్తామని అయోధ్య బార్ అసోసియేషన్ ప్రకటించింది. నేడు జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా అమర్నాథ్ గుహాలయంలో ప్రథమ పూజ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రత్యేక పూజ చేశారు. అమర్నాథ్ యాత్ర జూలై 3న లాంఛనంగా ప్రారంభం కానుంది. యాత్రకు ముందుగా జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా శివుని ఆశీస్సులు కోరుతూ ప్రథమ పూజ నిర్వహించారు. యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ముంబై భారీ విష ప్రయోగ కుట్రలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఫయాజ్ నుంచి పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మొహరం సందర్భంగా సామూహిక విష ప్రయోగానికి పథకం రచించినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అనంతరం ఫయాజ్ నివసిస్తున్న అద్దె గదిలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అతడి గది నుంచి 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్, 30,000 ఖాళీ క్యాప్సూల్స్, విషంతో నింపినట్లుగా భావిస్తున్న దాదాపు 15,000 క్యాప్సూల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను 15,000 మందిని చంపాలనుకున్నట్లు ఫయాజ్ పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సియాంగ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిబో కోరింగ్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సిబోలోని ఒక పైప్ లైన్ వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. సమీప ప్రాంతాలు తీవ్ర వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. సిక్కింను ప్రకృతి ప్రకోపం వణికిస్తోంది. మెరుపు వరదలు సిక్కిం పరిసర ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ బ్రిడ్జిలు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఉత్తర సిక్కింలోని ప్రాంతాల్లో ఓ తాత్కాలిక వంతెన ధ్వంసమైంది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరులో ఈగిల్ ఫోర్స్ ఎన్సీబీ సంయుక్త ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ రాహుల్ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 241 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్లు తీసుకుని విక్రయాలు జరుపుతున్నట్లు తేల్చారు. వినియోగదారుల్లో 10 మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నట్లు ఈగిల్ ఫోర్స్ గుర్తించింది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ రిలేషన్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కావ్య, అనిరుద్ పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారని అనిరుద్ బంధువు సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.